For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. అందరూ కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎలా చేయాలి మాకు తెలపండి అని అడుగుతూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చాలా భక్తి శ్రద్ధలతో చేయాల్సినటువంటిది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తున్నాము కానీ మాకు ఫలితం రావట్లేదు, లేదా ఏ విధంగా చేసుకోవాలి అని కూడా అంటున్నారు. దత్తాత్రేయ స్వామి ఆరాధనలో ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఏం చెప్తారు అనంటే అష్టాంగ యోగాల గురించి చెప్తారు. అంటే మనకి భక్తి శ్రద్ధలు ఉండాలి. ముందుగా మన యొక్క ఆలోచనలు ఆయన మీద పూర్తిగా ఉండాలి. అలాగే మనం చేసేటటువంటి ఏదైనా ఒక మంత్ర జపం కూడా నియమనిష్టలతో చెయ్యాలి. అలాగా అంటే మన ఆలోచనలు ఇంకోవైపు ఉండి మంత్రం ఊరికే పఠిస్తూ ఉంటే మాత్రం ఓ ఫలితం కనబడదనమాట. మనం ఏదైతే మంత్రం చేస్తున్నామో దాన్ని పూర్తి భక్తి విశ్వాసాలతో ఆ మంత్ర జపం చేయాలి. ఇంకా చాలామంది దత్తాత్రేయ ఆరాధన చేసేటప్పుడు మేము ఎటువంటి నియమాలు అని అడుగుతూ ఉంటారు. ఎటువంటి నియమాలంటే దత్త ఆరాధన చేస్తున్నప్పుడు ఒకవేళ గనక మీరు ఏదైనా ఒక మంత్ర జపం చేస్తే ఆ రోజు మద్య మాంసాలు ముట్టరాదు. అలాగే లేదు మీకు ప్రతి గురువారమే కుదురుతుంది దత్తారాధన అంటే గురువారమే చేసుకోండి, మిగతా రోజులు చేసుకోవద్దు, మానేసేయండి. ఎందుకు అనంటే ఇంట్లో ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఇలాంటివి మద్యాలు మద్య మాంసాలు ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు అనమాట. చాలా అంటే నిష్ఠాగరిష్ఠుడు అంటారు కానీ అతి సులభుడు కూడా దత్తాత్రేయ స్వామి. మనం పిలవగానే మనల్ని వచ్చి రక్షించేటటువంటి స్వామి దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటిది ఏంటి అంటే నామజపము. నిరంతరము ఆయన నామజపం స్మరిస్తూ ఉంటే ఆయన మనకు దగ్గర అవుతూ ఉంటారు. ఇక దత్తాత్రేయ స్వామిని అంటే ఆరాధన చేసి ఆయన అనుగ్రహం పొందాలి అని అంటే ముఖ్యంగా ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పొంగలి, గోధుమ హల్వా, బీరకాయ పప్పు, తోటకూర, అలాగే చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా స్వామికి చాలా ఇష్టం. ముఖ్యంగా స్వామికి పసుపు రంగు నైవేద్యాలు ఎక్కువగా పెట్టాలి. గురువు అనుగ్రహం కనుక మనకు కావాలి, దత్త అనుగ్రహం కావాలి అని అంటే పసుపు రంగుతో ఉండేటటువంటి నైవేద్యాలు. ఏంటి పసుపు రంగుతో ఏం పెట్టుకోవచ్చు అని అంటే మైసూర్ పాకు పెట్టుకోవచ్చు, బూందీ లడ్డు పెట్టుకోవచ్చు, తొక్కుడు లడ్డు పెట్టుకోవచ్చు. అలా ఎల్లో కలర్ స్వీట్స్ ఏమైనా కూడా పెట్టడం వల్ల గురు అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అలాగే పసుపు రంగు పూలతో పూజించడం ద్వారా కూడా గురువు అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది. అలాగే గురు ఆరాధన చేసేటప్పుడు నామజపం చేసేటప్పుడు మినిమం నామజపము ముందుగా అంటే మీరు కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు 5 నిమిషాల నుంచి మొదలుపెట్టి తర్వాత 30 నిమిషాల వరకు పొడిగించి అలా నెమ్మదిగా సమయాన్ని పొడిగిస్తూ వెళ్ళాలి. మొదటి రోజు 5 నిమిషాలు చేశారనుకోండి, రెండో రోజు నెమ్మదిగా టైం పొడిగించుకోండి. అలా ప్రతి 3 రోజులకి కొంత సమయాన్ని 10 నిమిషాలు, తర్వాత 15 నిమిషాలు అలా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఇక మీరు శీఘ్రంగా దత్త అనుగ్రహం కలగాలి అని అంటే ఓం శ్రీ గురుదేవ దత్త అనే నామాన్ని ప్రతిరోజు కూడా మీరు నామజపం చేసుకోవచ్చు. అలాగే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామాన్ని చేసుకోవచ్చు. లేదా శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంగా చెప్పినటువంటి నామం దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామాన్ని కూడా చేసుకోవచ్చు. దీన్ని 108 సార్లు నుంచి 1008 సార్లు వరకు కూడా మీరు జపం చేసుకోవాల్సినటువంటి మంత్రాలు. అప్పుడు స్వామి మీకు శీఘ్రంగా కూడా ఆయన అనుగ్రహం కల్పిస్తారు.